ధన్యవాదాలు అధ్యక్షుల వారికి. చాలాసార్లు నేను విద్య గురించే మాట్లాడతాను. ఇదే ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక చిన్న ప్రశ్న సార్. లాస్ట్ మన సభా కార్యక్రమాల్లో మనం స్కిల్ యూనివర్సిటీ గురించి చర్చించుకున్నాము. స్కిల్ యూనివర్సిటీ మరి స్థాపించుకుంటున్నాం అని కూడా డిక్లేర్ చేసినాము. రెజల్యూషన్ కూడా తీసుకున్నట్టుంది. అయితే దాని గురించి నేను విద్యా వ్యవస్థలో ఉన్నాను కనుక చాలామంది దీని గురించి అంబిగ్విటీ చాలా ఉంది. అసలు ఏ కోర్సెస్ ఉన్నాయి, అసలు అపాయింట్మెంట్ జరిగినాయా, మరి మేము ఎట్లా అప్లై చేయాలి, మాకు ఎట్లా అడ్మిషన్స్ వస్తాయి, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్, తర్వాత ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఇవి అనేది చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. దీని గురించి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఏ కోర్సెస్ ఇందులో ప్రవేశపెడుతున్నారు? ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కొంచెం లేట్ అయింది సార్ అకాడమిక్ ఇయర్. ఈ ఇయర్ మనం ఎంతో ముందుగా యూజువల్గా జూన్లో ఏదన్నా ప్రారంభం చేద్దామంటే మేము యూజువల్గా నవంబర్ డిసెంబర్లోనే అప్రూవల్స్ తెచ్చుకుంటాం కన్సర్న్డ్ అథారిటీస్ నుంచి. మరి ఈసారి అలాంటివన్నీ క్లియర్ అయినాయా? మరి వాటికి సంబంధించిన వివరాలు ఇంకా కొన్ని చెప్తే బాగుండు, వెబ్సైట్లో పెడితే బాగుండు, ఇంకా ప్రచారం చేస్తే బాగుండు. ఎందుకంటే చాలామంది గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు కానీ చాలా స్కిల్స్ లేవు, సాఫ్ట్ స్కిల్స్ ఎస్పెషల్లీ హౌ టు ఫేస్ ఏ స్మాల్ ఇంటర్వ్యూ కూడా చేయలేకపోతున్నారు. దానికోసం స్పెషల్ కోచింగ్కు పోవాల్సి వస్తుంది. సో ఈ స్కిల్ అనగానే అందరికీ కొంచెం ఆశాజనకంగా ఉంది. స్పెషల్లీ యువత చాలామంది నన్ను ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు కనుక మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ఎక్కువ ప్రచారంలోకి తీసుకురండి. ఈ సబ్జెక్ట్స్ గురించి బాగా ప్రచారం చేయండి. ఎవరు దీనికి అర్హులు, ఎలా అప్లై చేయాలి, దీనివల్ల లాభాలు ఏంటియో ఇలాంటివన్నీ, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతవరకు క్రియేట్ చేసినారు, ఏం ప్రోగ్రెస్ మీ ద్వారా నేను అడుగుతున్నాను సార్.